ఇవాళ రేవంత్ రెడ్డి మీద దాదాపు 68 కేసులు ఉన్నాయి. ఈ 68 కేసులు దేనికోసం ఉన్నాయి? ఆయన ప్రజల కోసం పనిచేసిన వాడు కాదు, ప్రజా ఉద్యమాల కోసం పనిచేసిన వాడు కాదు. కేవలం ల్యాండ్ గ్రాబింగ్ కేసులు, రకరకాలైన కేసులు ఉన్నాయి. అందువల్ల మనం ఇక్కడ రేవంత్ రెడ్డిని ప్రశ్నించాల్సిందంటే, రేవంత్ రెడ్డి అనేవాడు బేసిక్గా వీడొక పార్టీకి సంబంధించిన వాడు కాదు. రేపు బీజేపీలో ఉండొచ్చు, లేకపోతే ఎల్లుండి బీఆర్ఎస్లో ఉండవచ్చు. ఈ తెలంగాణలో ఉండే గవర్నమెంట్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. అందువల్ల ఇమ్మీడియట్గా బండి సంజయ్ కాదు, ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా ఇమ్మీడియట్గా రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి నిజంగా జ్ఞానము, బుద్ధి, జ్ఞానం ఉన్నట్లయితే నిజంగా ఇవాళ ఎవరి రక్షణలో ఉన్నాడు? భగీరథ గవర్నమెంట్ రక్షణలో ఉన్నాడు, బయట ఎక్కడ దాచుకోలేదు, గవర్నమెంట్ రక్షణలోనే ఉన్నాడు. అందువల్ల నిజంగానే మన వాళ్ళు దేశాలు పోయి పట్టుకొచ్చిన వాళ్ళని, నేరస్తుల్ని ఇవాళ భగీరథుని ఇక్కడ ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయన్ని రక్షిస్తుంది కాబట్టి అరెస్ట్ చేయలేకపోతున్నారు.